రంగసుధ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని తెలిపారు. తాము కలిసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని గతంలోని రాధాకృష్ణ తనను బెదిరించాడని అన్నారు. ప్రస్తుతం కొన్ని ట్విట్టర్ పేజ్ తో పాటు రాధాకృష్ణ కూడా అసభ్యకర పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సినీ నటి రంగసుధ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నాడని తెలిపారు. తాము కలిసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని గతంలోని రాధాకృష్ణ తనను బెదిరించాడని అన్నారు. రంగసుధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, యాక్చువల్ రంగసుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ దాదాపు గత నెల రోజులుగా ఈ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది అన్న నిపంతో ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ నటి రంగసుధ. ఈ రంగసుధ ప్రస్థానం చూసుకున్నా, ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, మలయాళంలో ఒక సినిమా చేశారు. సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్ లో అయితే 17,000 ఫాలోవర్స్ ఉన్నారు. కానీ అంటే ఇప్పుడు ఈమె పైన అంటే రాధాకృష్ణ అనే వ్యక్తి ఎక్కువ గర్జు పెట్టుకున్నట్టు అయితే తెలుస్తుంది. అతని చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఈ రాధాకృష్ణ ఎవరంటే ఇదే ఈ రంగసుధని రాధాకృష్ణతో 1 year బ్యాక్ వరకు ఉన్నారు. అయితే అప్పుడు వాళ్ళు కలుసున్న టైంలో ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు అని చెప్పేసి ఆవిడే చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ వీడియోలు, ఫోటోలు ఈ 11 హ్యాండిల్స్ ఉన్నాయి ట్విట్టర్ లో, వాటికి వాళ్ళకి ఇచ్చేసి ట్రోల్ రెట్టిస్తున్నాడు అని చెప్పేసి ముఖ్యంగా ఫిర్యాదు అయితే చేసింది ఈ రంగసుధ. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో. అయితే ఈవిడ ఫైల్ చేసిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చూసుకుంటే నా కొడుకు, నిక్కర్స్ యాక్ట్ అని చెప్పేసి, లేకపోతే బ్రిస్లీ, ఇలా గాయపడిన సింహం, ఇట్లా కొన్ని 10-15 ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి చంద్రేఖ. అందులో దొంగ సచ్చినోడా అని చెప్పి, అవినాష్ గోసా అని చెప్పి, దివ్యశ్రీ క్రికెట్ అడ్డా అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నింటి పేర్లు మెన్షన్ చేస్తూ ఎఫ్ఐఆర్ లో ఆవిడ స్పష్టంగా చెప్తున్నారు, వీళ్ళందరూ కలిసి నన్ను కావాలనే ట్రోల్ చేస్తున్నారు, కావాలనే నా పైన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి